హలో అండి. చిన్న రెసిపీ అండి. మా పెద్దమ్మాయి ప్రసాదాలు చేసింది. ఒక రెసిపీ మటుకు షార్ట్ లాగా తీశాను. తర్వాత ఫుల్ వీడియో చేసి పెడతాను. చూడండి, ఫస్ట్ ప్యాన్ పెట్టింది. దాంట్లో నెయ్యేసిందండి. నెయ్యేసి శనగగుండ్లు, పచ్చెనగపప్పు వేసింది. దాని తర్వాత జీలకర్ర వేసిందండి. వేసి బాగా సిమ్లో పెట్టి వేపిందండి. ఆ లోపలే అన్నం వండిందండి తను. ఓ గ్లాసు బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసి అన్నం పొడి పొడిగా వండేసిందండి సపరేట్గా. దాని తర్వాత దీంట్లో జీలకర్ర వేసిన తర్వాత బాగా కలిపి దాన్ని సన్న మంటతోనే వేపిందండి. దాని తర్వాత అల్లము తురిమామండి. అల్లం తురిమినేది వేసింది. అలానే బాగా వేపుకుంటూ దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిందండి. వేసి బాగా ఇలానే వేపుకుంటుంది. సిమ్లోనే పెట్టి వేపుకుందండి. బాగా వేపుకున్న దాంట్లో టేస్ట్ వచ్చింది. ఈరోజు చాలా ప్రసాదాలు చేసిందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ ప్రసాదాలన్నీ చూపిస్తాను మీకు. అసలు ఇది మటుకు నాకు బాగా నచ్చిందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు తింటారండి ఇష్టంగా. అందుకని నేను సపరేట్గా షార్ట్ పెడుతున్నాను. అన్నంలో ఉప్పు వేయలేదండి, అందుకని దీంట్లో ఉప్పు వేసింది తగినంత. ఒక్కొక్కరు దీంట్లో క్యారెట్ తురుము వేసుకుంటారంటండి, మేము వేయలేదు. క్యారెట్ తురిమే కాదండి, మిరియాలు కూడా వేస్తారంట, మా అమ్మాయి చెప్పింది. బాగా సింపుల్గా క్యారేజ్ కూడా అయ్యిద్ది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా బాగుందండి. ఓకేనండి అందరూ, బాయ్ బాయ్.